Hi students, good morning everyone. Last class lo manam general characters of porifera cycon lo ఉండేటువంటి different cells గురించి మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాము. సో ఈరోజు క్లాస్లో కెనాల్ సిస్టమ్ సైకాన్లో ఉండేటువంటి కుల్య వ్యవస్థల గురించి నేర్చుకుందాం. మనకి సైకాన్ స్ట్రక్చర్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే సైకాన్ స్ట్రక్చర్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే బాడీ అంతా కూడా పోర్స్తో ఉంటుంది, రంధ్రాలతో నిర్మితమై ఉంటుంది. రంధ్రాలతో నిర్మితమై ఉంటుంది కాబట్టి దీన్ని పోరిఫెరా వర్గంలో పెట్టడం జరిగింది. ఎగ్జాంపుల్ సైకాన్ మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నాము. అయితే బాడీ అంతా కూడా పోర్స్తో నిర్మితమైందని చెప్పాను కదా, వీటిని ఆస్టియా అంటారు. నెక్స్ట్ వన్, ఎప్పుడైతే ఆస్టియా ద్వారా సముద్రంలో ఉండేటువంటి వాటర్ అంతా కూడా బాడీలోకి వచ్చి బాడీలో ఎందులోకి వస్తుంది మనకి మరలా స్పాంజోసీల్. బాడీ యొక్క శరీర కుహరంలోకి వాటర్ అంతా వచ్చి ఆస్కులం ద్వారా బయటికి పోవడం జరుగుతుంది. ఆస్క్యులం, దీన్నే వాటర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటాము. వాటర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అని పిలవడం జరుగుతుంది. ఈ వాటర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్నే కెనాల్ సిస్టమ్ అంటే కుల్య వ్యవస్థ అని పిలవడం జరుగుతుంది. ఈ కెనాల్ సిస్టమ్ అనేది అన్ని ఫంక్షన్స్ని అంటే న్యూట్రిషన్, ఎక్స్క్రీషన్, రీప్రొడక్షన్, రెస్పిరేషన్, ఈ కెనాల్ సిస్టమ్ అనేది ఫుడ్ని ఆహార సంపాదనలోను, ఎక్స్క్రీషన్ విసర్జనకు, శ్వాసక్రియకు, ప్రత్యుత్పత్తికి కూడా అన్ని వ్యవస్థల యొక్క పనులన్నింటినీ కూడా ఈ కెనాల్ సిస్టమ్ నిర్వర్తించడం జరుగుతుంది. అయితే ఈ కెనాల్ సిస్టమ్ మనకి ఆస్టియా అనేటువంటి పోర్స్ ద్వారా ఎప్పుడైతే వాటర్ లోపలికి వెళ్తుందో, శరీర కుహరంలోకి వెళ్తుందో, అప్పుడు ఆటోమేటిక్గా ఫుడ్ అనేది వాటర్ ద్వారా లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఈ లోపల మనకి కొయనోసైడ్స్ లేదా కాలార్ కణాలు అనేటువంటి సెల్స్ ఉంటాయి. ఈ సెల్స్ అనేవి ఫుడ్ని క్యాప్చర్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. మనకి రిమైనింగ్ వాటర్ ఆస్కులం ద్వారా బయటికి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో టోటల్గా కెనాల్ సిస్టంలో సైకాన్ ఏ విధంగా జరుగుతుంది, దాని యొక్క ఫంక్షన్స్ ఏంటో చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు కెనాల్ సిస్టంలో ఉండేటువంటి టైప్స్ గురించి నేర్చుకుందాం.
టైప్స్. మనకి స్పాంజెస్ ఇస్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ 4 కెనాల్ సిస్టమ్స్. మనకి స్పాంజెస్లో స్పంజ్ కళలో కులియా వ్యవస్థలు అనేవి 4 రకాలుగా ఉండడం జరిగింది. ఫస్ట్ వన్ Ascon type canal system. Second one Sycon type canal system. Third one Leucon type canal system. Last one రేగాన్ రకపు కులియా వ్యవస్థ. సో ఫస్ట్ వన్ ఏస్కాన్ టైప్ కెనాల్ సిస్టమ్ని అబ్జర్వ్ చేసినట్లయితే దాని యొక్క డయాగ్రామ్ మనకి ఏస్కాన్ టైప్ కెనాల్ సిస్టమ్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఆస్క్యులం, మాంజోసిల్, కోయినోసైట్స్. ఈ ఏస్కాన్ టైపు మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ పాయింట్, ఇది సింపుల్ టైప్ ఆఫ్ కెనాల్ సిస్టమ్. సింప్లెస్ట్ ఆర్ సింపుల్ టైప్ ఆఫ్ కెనాల్ సిస్టమ్. సెకండ్ వన్, దీని యొక్క బాడీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి బాడీ అనేది ఎటువంటి ఫోల్స్ లేకుండా, బాడీ అనేది ఎటువంటి ముడతలు లేకుండా మనకి ఫామ్ అవడం జరిగింది. ముడతలు లేకుండా నెంబర్ ఆఫ్ పోర్స్, అనేకమైనటువంటి రంధ్రాలతో మనకి ఈ ఏస్కాన్ టైప్ అనేది ఫామ్ అవడం జరిగింది. నెక్స్ట్ వన్, దీని యొక్క యాంటీరియర్ రీజియన్లో ఆస్క్యులం అనేది ప్రజెంట్ అయ్యింది. మనకి మిడిల్ రీజియన్లో శరీర కుహరం, స్పాంజోసిల్ అనేటువంటి శరీర కుహరం ఉంది. ఈ ఆస్టియా అనేటువంటి రంధ్రాల ద్వారా వాటర్ లోపలికి వచ్చి శరీర కుహరంలోకి వాటర్ అంతా కూడా నింపబడి తర్వాత ఆస్క్యులం అనేటువంటి రంధ్రం ద్వారా బయటికి పోవడం జరుగుతుంది. అంటే సీ వాటర్ మనకి ఎలా వస్తుంది? ఆస్టియా ద్వారా లోపలికి వచ్చి స్పాంజోసిల్ శరీర కుహరంలోకి వెళ్ళి నెక్స్ట్ ఆస్క్యులం ద్వారా
అవుట్ సైడ్ బయటికి పోవడం జరుగుతుంది. సో దీనిని ఎస్కాన్ టైప్ ఆఫ్ కెనాల్ సిస్టమ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ సైకాన్ టైప్ ఆఫ్ కెనాల్ సిస్టమ్. దీని యొక్క డయాగ్రామ్ని అబ్జర్వ్ చేసినట్లయితే దీని యొక్క బాడీ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఆస్క్యులం, రేడియల్ కెనాల్, స్పాంజోసిల్, ప్రోసోపైల్, ఇన్కరెంట్ కెనాల్స్. సో మనకి ఈ విధంగా సైకాన్ టైప్ ఆఫ్ కెనాల్ సిస్టమ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనకి దీని యొక్క బాడీని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ టైప్లో మనం సైకాన్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే దీని బాడీ అంతా కూడా ఫోల్డ్స్, దీని బాడీ వాల్ ఎలా ఉంది, ఫోల్డ్స్, ముడతలు పడి ఉండడం వల్ల అంటే మనకి ఎస్కాన్ టైప్ ఆఫ్ కెనాల్ సిస్టమ్ అనేది మరలా సైకాన్ టైప్ ఆఫ్ కెనాల్ సిస్టమ్గా ఫామ్ అవుతుంది. ఎలా అంటే దీని యొక్క బాడీ అనేది సైకాన్ దగ్గరకు వచ్చేసరికి, ఈ స్టేజ్లకు వచ్చేసరికి ముడతలు పడి ఉండడం వల్ల బాడీ అంతా కూడా ఇలా, ఇక్కడ చూడండి బాడీ ఎటువంటి ఫోల్స్ లేకుండా ఉంది. ఇక్కడికి వచ్చేసరికి బాడీ అంతా కూడా ముడతలు పడి ఉంది. ముడతలు పడి ఉండడం వల్ల మనకి ఈ సైకాన్ టైప్ ఆఫ్
కెనాల్ సిస్టమ్ అనేది ఏర్పడడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఫస్ట్ ఇందులో మనకి రేడియల్ కెనాల్ అనేది ముందు ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్, రేడియల్ కెనాల్ తర్వాత ఇన్కరెంట్ కెనాల్స్ అనేవి తర్వాత మనకి ఫామ్ అవడం జరుగుతుంది. వీటిని కిరణకుల్య, అంతర్వాహిక కుల్య అని పిలవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి సైకాన్ టైప్లో మనం కెనాల్ సిస్టమ్ని అబ్జర్వ్ చేస్తే మనకి వాటరు మనకి ఈ పోర్స్ ద్వారా, ఆస్టియా ద్వారా మనకి లోపలికి వాటరు రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఇక్కడ మనకి ఇన్కరెంట్ కెనాల్స్ దగ్గర లోపల మనకి ఇవన్నీ ఇన్కరెంట్ కనాల్ దగ్గర లోపల మనకి కోయినోసైట్స్ ఉంటాయి. కోయినోసైట్స్ అనేటువంటి లోపల కణాలు ఉంటాయి. కోయినోసైట్స్ కణాలు ఫుడ్ని క్యాప్చర్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటాయి. అంటే మనకి వాటర్ ఆస్టియా ద్వారా లోపలికి వచ్చి తర్వాత రేడియల్ కెనాల్లోకి వెళ్ళడం జరుగుతుంది. రేడియల్ కెనాల్ నుంచి మనకి ప్రోసోఫైల్ ద్వారా మనకి ఎక్కడికి వస్తుంది, ఇన్కరెంట్ కెనాల్ దగ్గరికి రావడం జరుగుతుంది. ఇన్కరెంట్ కెనాల్ దగ్గర నుంచి ప్రోసోఫైల్ అండ్ బయట ఉండేటువంటి ఫోల్డ్ని ఎపోపైల్ అని పిలవడం జరుగుతుంది. అంటే ఎపోపైల్ ద్వారా మనకి ఎక్కడికి వస్తుంది, స్పాంజోసీల్ అనేటువంటి కుహరంలోకి వస్తుంది. ఇక్కడి నుంచి మనకి ఆస్క్యులం ద్వారా అవుట్ సైడ్ మనకి వాటర్ అనేది బయటికి వెళ్ళడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మనకి యాస్కాన్ టైప్ ఆఫ్ కెనాల్ సిస్టమ్ అనేది ఫోల్డ్స్ ముడతలు పడడం వల్ల సైకాన్ టైప్ ఆఫ్ కెనాల్ సిస్టమ్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. మనకి ఫస్ట్ రేడియల్ కెనాల్స్ ఏర్పడతాయి, తర్వాత ఇన్కరెంట్ కెనాల్స్ అనేవి ఏర్పడతాయి. కిరణ కుల్యలు, అంతర్వాహిక కుల్యలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. ఇవి ఎలా ఏర్పడతాయి అంటే, సైకాన్ని మనం ఏదైనా ఒక జీవిని అడ్డుకోత, నిలువు కోత కట్ చేస్తాం కదా. ఇప్పుడు మనం సైకాన్ని అడ్డుకోతలో కట్ చేసినప్పుడు మనకి కిరణ కుల్య, అంతర్వాహిక కుల్యలు అనేవి కనిపించడం జరుగుతుంది. అయితే ఆస్టియా ద్వారా రేడియల్ కెనాల్ నుంచి ప్రోసోఫైల్ నుంచి ఇన్కరెంట్ కెనాల్స్, ఎపోఫైల్ ద్వారా స్పాంజోసిల్ అంటే శరీర కుహరం నుంచి అస్క్యులం ద్వారా బయటికి అవుట్ సైడ్కి వాటర్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టైప్ ల్యూకాన్ టైప్. నెక్స్ట్ వన్, ల్యూకాన్ టైప్. ల్యూకాన్ టైప్ ఆఫ్ కెనాల్ సిస్టమ్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే అయితే యాస్కాన్ టైప్కి ఎగ్జాంపుల్గా మనం ల్యూకోసోలీనియా అనేటువంటి ఆర్గానిజంని తీసుకోవచ్చు. మనం సైకాన్ టైప్ ఆఫ్కి ఎగ్జాంపుల్గా స్కైఫో ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ల్యూకాన్ టైప్ ఆఫ్కి ఎగ్జాంపుల్గా స్పాంజిల్లాని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఈ ల్యూకాన్ టైప్లో డయాగ్రామ్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే
సబ్స్ట్రాటమ్, మనకి ఆస్క్యులమ్, స్పాంజోసీల్, ఆస్టియా, మనం ఎగ్జాంపుల్గా స్పాంజెల్లా అని తీసుకున్నాం. అయితే ఈ ల్యూకాన్ టైప్ ఆఫ్ కెనాల్ సిస్టమ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇది కొనికల్ షేప్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. మనకి బాడీ వాల్, సైకాన్ టైప్ ఆఫ్ కెనాల్ సిస్టంలో ఉండేటువంటి బాడీ వాల్ ఇంకా మరలా మొత్తం అంతా కూడా ఫోల్డ్స్ అవ్వడం వల్ల, టోటల్గా ఫోల్డ్స్ అవ్వడం వల్ల మనకి బాడీ వాల్ అనేది టోటల్గా ముడతలు పడి ఉండడం వల్ల మనకి ఈ ల్యూకాన్ టైప్ ఆఫ్ కెనాల్ సిస్టమ్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఈ ల్యూకాన్ టైప్లో ఉండేటువంటి కెనాల్ సిస్టంలో రేడియల్ కెనాల్స్ అనేవి, అంటే రేడియల్ కెనాల్స్ చూసుకున్నాం కదా, ఈ రేడియల్ కెనాల్స్ అనేవి మనకి ఇక్కడ ఈ రేడియల్ కెనాల్స్ అన్నీ కూడా లైన్గా ఫామ్ అయ్యి, అంటే ల్యూకాన్ టైప్ ఆఫ్ కెనాల్ సిస్టంలో రేడియల్ కెనాల్స్ అనేవి లైన్గా ఫామ్ అయ్యి మనకి ల్యూకాన్ టైప్ ఆఫ్ కెనాల్ సిస్టమ్ అనేది ఏర్పడడం జరుగుతుంది. అయితే దీని యొక్క ఎక్టోడర్మ్లో ఎపిథీలియల్ సెల్స్ ఉంటాయి. ఈ ఎపిథీలియల్ సెల్స్ అనేవి వీటిని కార్టెక్స్ అని పిలవడం జరుగుతుంది. మరలా దీన్ని 3 కింద డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ యూరిఫైలస్, సెకండ్ వన్ ఎపోడల్, థర్డ్ వన్ డిప్లోడల్. ఈ విధంగా 3 కింద మనకి 3 టైప్స్ అనేవి ల్యూకాన్ టైప్ ఆఫ్ సిస్టంలో మనం గమనించవచ్చు. నెక్స్ట్ వన్ రేగాన్ రకపు కుల్య వ్యవస్థ. రేగాన్ టైప్ ఆఫ్ కెనాల్ సిస్టమ్. రేగాన్ టైప్ ఆఫ్ కుల్య వ్యవస్థ యొక్క డయాగ్రామ్ని అబ్జర్వ్ చేసినట్లయితే దీన్ని రేగాన్ టైప్ ఆఫ్ కెనాల్ సిస్టమ్ అంటాము. ఇది స్పాంజోసీల్, శరీర కుహరం, ఆస్క్యులమ్ ఇవన్నీ కూడా
పోర్స్, ఆస్టి అనేటువంటి పోర్స్. దీని యొక్క అబ్జర్వ్ చేస్తే కనుక దీని యొక్క లార్వల్ స్టేజెస్ డెమోస్పాంజియా, స్పాంజిల్లాలో మనం అబ్జర్వ్ చేయొచ్చు. డెమో స్పాంజియా, స్పాంజిల్లా యొక్క లార్వల్ స్టేజెస్లో ఇటువంటి రైగాన్ రకపు కులియా వ్యవస్థని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఈ డెమోస్పాంజియా, స్పాంజిల్లా లార్వల్ స్టేజెస్ మరలా ఎలా ఫామ్ అవుతాయి? రేగాన్ టైప్ కింద ఫామ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, దీన్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఇది పిరమిడ్ లైక్ స్ట్రక్చర్, పిరమిడ్ లైక్ స్ట్రక్చర్. నెక్స్ట్ వన్, దీని యొక్క సబ్స్ట్రాటమ్ ఈ ప్లేస్ని సబ్స్ట్రాటమ్ అంటాం. స్ట్రాటమ్, దీని యొక్క సబ్స్ట్రాటమ్ ఎలా ఉంది? చాలా బ్రాడ్, వెడల్పుగా మనకి కనిపిస్తూ ఉంటుంది సబ్స్ట్రాటమ్. ఫోర్త్ వన్, దీని యొక్క యాంటీరియర్